పోర్ట్ ఇవ్వడం, అట్లాగే పుట్టుక ముందే దానికి సొంత గనులు సమకూర్చాలని చెప్పడం అనేటువంటిది ఆర్సలాల మిట్టలను నెత్తిన పెట్టుకొని పూజించుకోవడం తప్ప ఇంకోటి కాదు. 35 ఏళ్ల నుంచి సమర్థవంతంగా నడుస్తూ దేశంలోనే నంబర్ 1 క్వాలిటీ కలిగినటువంటి ఉక్కును తయారు చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు అడగరని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని కావాలని దీన్ని బలహీనం చేసేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి తానంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలయగలిగినటువంటి శక్తి ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది. కానీ కావాలని చేయడం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకునేటువంటి ప్రసక్తిలో లేదు. అందుకనే దాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి ఉద్యమైనా చేయడానికి, అట్లాగే కార్మికుల జీతాలు హెచ్ఆర్ఏ సకాలంలో చెల్లించాలని, దీనికోసం అన్నింటికంటే కూడా కాంట్రాక్ట్ కార్మికులను ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించినా కూడా సహించేటువంటి ప్రసక్తి లేదు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఉద్యోగాల్లో చేర్చే